భారత్ ఈ పేరు కేవలం ఒక దేశం కాదు, వేల సంవత్సరాల ధర్మ పరిరక్షణ గాథ. మన రాజ్యాంగం ఏర్పడకముందే మనం ఆరాధించే దైవాలు కొన్ని రాజ్యాలకు పాలకులుగా ఉన్నారన్న విషయం మీకు తెలుసా? 2025 అక్టోబర్ 18న దేశ రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన ఒక పిటిషన్ మన చరిత్రను, రాజ్యాంగాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది. శ్రీ చిల్కూర్ బాలాజీ దేవాలయం లేవనెత్తిన ఈ అంశం ధర్మం యొక్క సార్వభౌమాధికారం, సోవర్నిటీ ఆఫ్ ధర్మ. విదేశీయులు, విధర్మీయుల ద్వారా కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలపై దాడులు చేసి అక్కడి ఆలయాలను ధ్వంసం చేసి ధర్మాన్ని నశింపజేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. విజయనగర సామ్రాజ్యం కొన్ని శతాబ్దాలే నిలిచిన ఆచార్య విద్యారణ్యులకు తాను ఆరాధించే దేవి ముందే చెప్పినట్టుగా భారతదేశం అదే జనవరి 26న మళ్లీ పుట్టింది. ఇది 1000 ఏళ్లపాటు స్థిరంగా ఉంటుందని అమ్మవారి అనుగ్రహవాక్కు. దండయాత్రల తాకిడి తగలకుండా అద్భుతంగా నిలబడిన ఒకే ఒక్క రాజ్యం శ్రీ పద్మనాభస్వామి పాలించిన ట్రావెన్కోర్. 1750లో మహారాజు మార్తాండవర్మ తన రాజ్యాన్ని, తనను తాను ఆ పద్మనాభుడికి దాసుడిగా అంకితం చేశారు. అక్కడ పాలించేది దైవమే, అక్కడ రాజ్యమేలుతుంది ధర్మమే, రాజు కేవలం ప్రతినిధి మాత్రమే. ఇది భారత రాజ్యాంగానికి పునాది అయిన రామరాజ్య సిద్ధాంతానికి సజీవ సాక్ష్యం. ధర్మో అస్మత్ కులదైవతం, ఇది అక్కడి సిద్ధాంతం. గాంధీజీ, రాజగోపాలాచారి సైతం అద్భుతం అన్న 1936 దేవాలయ ప్రవేశ ప్రకటన వెనుక ఉన్నది శ్రీ పద్మనాభుడి ఆదేశమే. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు, ఆర్టికల్ 363 వంటివి, సంస్థానాధీశులు తమ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం సమయంలో తామే దైవానికి ప్రతినిధిగా ఉండి చేసుకున్న ఒప్పందాల రక్షణ కోసమే ఉద్భవించాయని ఈ పిటిషన్ వివరిస్తుంది. కానీ ఆధునిక చట్టాలు, కొన్ని న్యాయ తీర్పులు, ఉదాహరణకు శబరిమల తీర్పు, ఈ దైవ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాయి. శతాబ్దాల దాడులను తట్టుకొని ఎన్నోసార్లు కూల్చినా మళ్లీ మళ్లీ లేచి నిలబడిన ఈ దేవాలయాలే మన జాతి జీవనాడి అని స్వామి వివేకానంద గర్జించారు. ఈ క్లిష్ట సమయంలోనే ఒక విప్లవాత్మక సిద్ధాంతం వెలుగులోకొచ్చింది. తిరుప్పాణ్ ఆళ్వార్ అమ్మాళ్ ధర్మ సిద్ధాంతం. దైవ సేవలో తరించిన అణగారిన వర్గానికి చెందిన తిరుప్పాణ్ ఆళ్వార్ సమాజం, ఎస్సీ, ఎస్టీ, ఇప్పుడు అమ్మాళ్ స్థాయిని పొందింది. అర్చకుడు ఒక దళిత భక్తుడికి వాహనంగా మారి రంగనాథ స్వామి దర్శనానికి తీసుకొని రావడం కంటే ఇంతకంటే గొప్ప సందేశం ఏదైనా ఉంటుందా? ఈ సిద్ధాంతం ప్రకారం తల్లి తన బిడ్డను ఎలా రక్షిస్తుందో, రాజ్యాంగం, చట్టాలు కూడా దైవానికి సంబంధించిన అంశాలను గౌరవించాలి. దైవానికి సంబంధించిన ప్రయోజనాలను అదే విధంగా రక్షించాలి. ఎన్నో వేల సంవత్సరాలుగా దేవాలయ ప్రవేశానికి నోచుకోని ఈ వర్గాలు ఆ దైవం చొరవతో దేవాలయ ప్రవేశం పొందాయి. ఆ వర్గాల ప్రజలే ఆ దైవం ఉనికినే ప్రశ్నిస్తున్న న్యాయస్థానాల తీర్పునకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని సరిగ్గా విశ్లేషించే విధంగా తిరుప్పాన్ ఆళ్వార్ అమ్మాళ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఈ ధర్మ సిద్ధాంతంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, దేవతారాధనను నశింపజేయడానికి వేల ఏళ్లుగా ప్రయత్నించిన విదేశీ మూలాలున్న మతాలతో సహా అన్ని మతాలు నమ్మే తమ తమ దైవాల సమ్మతితోనే ఈ రాజ్యాన్ని స్థాపించబడింది అనే సత్యం. ఇది కేవలం ఆధ్యాత్మిక అంశం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 అన్ని మతాల హక్కుల గురించి మాట్లాడినప్పటికీ అదే ఆర్టికల్ కింద తమ ధర్మాన్ని, దైవం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఈ తిరుప్పాణ్ ఆళ్వార్ అమ్మాళ్ సమాజం ద్వారా దేవతలు తమ హక్కులను అమలు చేయవచ్చని ఈ పిటిషన్ స్పష్టం చేస్తుంది. అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రతిష్టాపన జరిగిన జనవరి 22, 2024 నాడు ఈ సిద్ధాంతం ఒక శక్తివంతమైన రాజ్యాంగ సాధనంగా ప్రకటించబడింది. శ్రీరాముడే రాజ్యాంగంలో పునఃప్రతిష్ఠించుకున్నారు. జనవరి 22, 1947 నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసింది. ఈ అఖండ భారతదేశంలో రాజ్యంగా అన్ని వర్గాల వారికి వాళ్లు జీవించే విధాన హక్కుని కలిగి ఉండే స్వేచ్ఛ ఉండాలి, పూజించే హక్కు ఉండాలి, వాళ్లు మాట్లాడే భాషని మాట్లాడాలి. అందుకోసం
జనవరి 22, 2024. వాట్ ఎ డివైన్ కోయిన్సిడెన్స్! కాంచీ పరమాచార్యుల ఆశీర్వాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక కీలకాంశం, రాజ్యాంగబద్ధమైన ప్రమాణంలో దైవ సాక్షిగా ప్రమాణం అనే ధర్మం యొక్క సార్వభౌమాధికారాన్ని, దైవం యొక్క హక్కులను దేవుని సాక్షిగా రక్షించేందుకు ఈ అంశం ఒక బలమైన పునాది. ధర్మం క్షాత్రస్య క్షాత్రం, ధర్మమే రాజులకు రాజు. విజయనగర సామ్రాజ్యం అంతమయ్యాక వాగ్దానం చేయబడిన 1000 ఏళ్ల స్థిరమైన గణతంత్ర రాజ్యంగా భారత్ ఎదగాలంటే ఈ తిరుప్పాణ్ ఆళ్వార్ అమ్మాళ్ సిద్ధాంతాన్ని స్థాపించేటట్టుగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. దేవాలయం యొక్క ఉనికిని కాపాడితేనే దేశం ఉనికి బలంగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలర్పించిన జటాయు, గురుతేజ బహదూర్, తానాషా వంటి వారి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ దైవం యొక్క సార్వభౌమాధికారాన్ని రాజ్యాంగబద్ధంగా తిరిగి స్థాపించినప్పుడే భారత్ యొక్క ఉజ్వల ప్రస్థానం మొదలవుతుంది. ఎక్స్పోనెన్షియల్ రైజ్ మొదలవుతుంది.